రచ్చగల్లో రచ్చ రవి. రవణ, ఒకప్పుడు ఇంట్లో టీవీ ఉంటే గొప్ప, బైక్ ఉంటే గొప్ప, కారు ఉంటే గొప్ప, కానీ ఇప్పుడు వైఫై ఉంటే గొప్ప. అవునా కదా తమ్ముళ్ళు? మగ జాతి తోడుండడానికి దేవుడు ఏం చేసిందంటే కొంతకాలం వీడు ఎంతకని ఒంటరిగా ప్రయాణం చేయాలని చెప్పేసి భార్య అదే వైఫ్ ఇచ్చి ఫుల్ఫిల్ చేసిన లైఫ్ ని. అదే వైఫ్ భారమై బరువై మనల్ని వేధిస్తాంటే ఇప్పుడు వైఫై ఇచ్చి ఓదారుస్తాడు మనకు దేవుడు. అసలు వైఫై వచ్చింది మగ జాతి కోసమే తమ్ముడు. ఇకపోతే యూత్ అందరు ఎక్కడ ఉన్నారా అంటే ఒక అమ్మాయి గుండెల్లో ఉండాలని ఇదివరకు చెప్పేది, ఇప్పుడు ఫ్రీ వైఫై ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు మన యూత్ అంతా. మీ అందరికి వైఫై లో ఉన్న థ్రిల్ ఏంటో చెప్తా. అందరు అనుకుంటున్నారు నా ఛానల్లో రేటింగ్ పెరిగింది, నా ప్రోగ్రామ్ కు రేటింగ్ పెరిగింది, నా దానికి రేటింగ్ పెరిగింది, నాకు యూట్యూబ్ క్లిక్స్ ఎక్కువతున్నాయని. సిమ్ వచ్చిన క్యాన్సల్ ఆటోమేటిక్ గా రేటు పెరిగింది, అంత ఫ్రీయే కాబట్టి. వైఫైల గురించి చెప్పాలనుకుంటే వైఫ్ మనిషికి రిలాక్స్ ఇస్తుందో లేదో తెలియదు. ఏదో ఇదే విషయాన్ని సుధాకర్ మీ వైఫ్ కన్నా ఎక్కువ వైఫైని ఎందుకు ప్రేమిస్తావా అన్న? ఇగో దానికి నోరున్నది, ఒకటంటే 10 అంటాంది, ఇల్లు ఒకటి కొడితే 100 చూపిస్తాంది. మన సుధాకర్ భాయ్ ఈ మధ్యలో వైఫై ఉన్నది వాళ్ళ ఇంట్లో, ఎక్కువ ఏడుంటారు అంటే బాత్రూమ్ లో ఉంటానన్నాడు. ఎందుకంటే మా ఆవిడ రాండి ఒక్క కాడికే అంటే ఏం చేస్తానంటే ప్రాక్టీస్ చేస్తాను. 3 జోకులు నాకు నేర్చుకుని నేను పటాసులో చెప్పాలని ఆయన జీవిత ఆశయం. అది ఎప్పుడైతుందో ఏమో, ఎన్ని వైఫైలు వచ్చినా రేపు లైఫై కూడా వస్తుంది. నువ్వు మాత్రం జోక్ చెప్పు. నవ్వుతావేంది పెద్ద నాన్న? ఏడవలేక నవ్వుతున్నాడు, అర్థం చేసుకో. చూడ ఏదో ఎక్స్ప్రెషన్ చూడ. ఒకప్పుడు మనకి ఇంటికి చుట్టాలు రాగానే ఏమనేది, సార్ కూర్చోండి, బాత్రూమ్ వెళ్తారా, మంచినీళ్ళు తాగుతారా అనేది. ఇప్పుడు సన్నపిన్ చార్జర్ కావాలా, వైఫై పాస్వర్డ్ చెప్పమంటారా, ఒకసారి కొట్టిస్తే అంటారు డైరెక్ట్. వైఫై పాస్వర్డ్ అంటే గుర్తుకొచ్చింది పై శ్రీముఖి పాస్వర్డ్ ఏంటో తెలుసా? పీకినవుతి. రవి గారి పాస్వర్డ్ వైఫై పాస్వర్డ్ లాస్యాగాన్ శ్రీముఖి ఆన్. అంత పెద్ద ఉందారా? కానీ ఒకటి విషయం చెప్పాలి, వైఫై లో కిరాణం షాప్ దగ్గర నుంచి మొదలు పెడితే సెల్ ఫోన్ షాప్ వరకు, ఐటీ ఫీల్డ్ నుంచి మొదలు పెడితే గవర్నమెంట్ ఆఫీస్ వరకు ఒక్క పాస్వర్డ్. మొన్న రీసెర్చ్ చేస్తే తెలిసింది అసలు ఇది చాలా 90% తెలిసిన పాస్వర్డ్ లో పెడతారు. అందరికి పెట్టిన పాస్వర్డ్ ఒకటి రచరవి. ఎంత సీరియస్ గా ఎంత బిల్డప్ ఇచ్చిండే, నిజంగానే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు అనుకుంటే రచ్చరవి. అరే మరి నీ పాస్వర్డ్ ఏంద్రా? మొన్నటిదాకా నేను చెప్పా, నిన్నటి నుంచి మగజాతి ఆనిముత్యం. దానికంటే ముందు మొగుడి కాదా? అంతకు ముందు ఇంకోటి ఉండే, ఏందది? నన్ను చూడు నా వెనక చూడు. ఆ పాస్వర్డ్ ఎందుకంటే అది నా పాస్వర్డ్. మీరు నమ్మరు, అమ్మతోడు పెళ్లి చేసుకునేటప్పుడు సుధాకర్ పెళ్లికి వచ్చేటోడు 4. ఆ 4 కూర్చొని అరే అక్షింతలేరు అంటే ఆగు ఇక్కడ యాక్సెప్ట్ చేస్తానా, వైఫై పాస్వర్డ్ దొరికింది ఒకటే, కొట్టి పడేసి తర్వాత అక్షింతలు ఎత్తాడు. సాయంత్రం దాకా వెయిట్ చేస్తే అక్షింతలు పడ్డాయి. ఆ తర్వాత శోభనం గదికి వచ్చి ఇక్కడ కూడా వైఫై పెట్టాను. ఒకప్పుడు అమ్మాయి కలిసినప్పుడు ఏం ప్రియా ఏం చేస్తున్నావు? ఏమున్నది రవి, తెగిన గాలి పట్టములుగా తిరుగుతున్నా అన్నది. అవునా, నువ్వేం చేస్తుంటే నేను తెగిన గాలి పట్టలం పట్టుకొని తిరుగుతానా అన్నాడు. ఇప్పుడు ఆమె ఏమన్నది, ఏమున్నది రవి, నెట్ బ్యాలెన్స్ లెక్క ఖాళీ కూర్చున్నా, అయితే వైఫై ఫ్రీ వస్తావు, కనెక్ట్ అవుతావా, జూమ్ పాట్ అంటున్నారు. అందుకే ఎవరినైనా గమనించండి, వైఫై ఉన్న చోట ప్రశాంతత ఉంటుంది, 10 మంది కలిసి ఉంటారు. వైఫైని నమ్ముకోండి, వైఫ్ లో జోలికి పోకండి. యూట్యూబ్ లో మీరు బాగా గమనించండి, వైఫై ఉన్న చోట ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే, ఎడ్యుకేషన్ కోసం స్టార్ట్ అయింది, అన్ఎడ్యుకేటెడ్ కూడా ఎడ్యుకేటెడ్ అయిపోయి ఆ వైఫై కనెక్ట్ అయిపోయి నాలెడ్జ్ తెచ్చుకొని సుధాకర్ లాంటి ఎప్పుడు కామెడీ చేస్తాడని ఎదురు చూస్తున్నాడు యూట్యూబ్ ఓపెన్ చేసి. దేవుడా సుధాకర్ కామెడీ చేయాలని మొక్కుతూ చూస్తున్న వాళ్లకు కోరికలు తీరాలని నేను మీ అందరి ముందు సెల్యూట్ చేస్తున్నా. సుధాకర్ కి